చెడ్డ మాటలే మాట్లాడిండు నిన్న, కానీ ఒక్కటి మంచి మాట మాట్లాడిండు. ఎంత బాగున్నదంటారు. అది భగవంతుడు పలికిచ్చిండు. ఎవరో పలికిస్తే వాళ్ళకాడు. ఎవరిచ్చే వాళ్ళు ప్రయత్నం చేసుకొని చెడు భావాలు చేసుకోవచ్చు, కానీ మంచి భావం కొరకు భగవంతుడే వాడిని నమ్ముకుంటే. మహాత్ములు చెప్తారు, నమ్మితే నిన్నే నమ్మవాలి. అది ఎట్లా నువ్వు నమ్మిన రాజుని చేసేది అనాథుల పాలిటి దైవరా నే నమ్మనయ్యా మరెవరు. దిక్కెవ్వరు ప్రహ్లాదుకు, దిక్కెవ్వరు పాండుసుతుకు, దీనులకి పురుగు, దిక్కెవ్వరు అయ్యా హార్యకు, దిక్కెవ్వరు నీవు నాకు దిక్కవు కృష్ణ. నీవు నాకు దిక్కు కావాలి, కానీ వీళ్ళందరూ ఏం దిక్కండి. అన్ని విధాలా చేసి పెట్టినప్పుడు అంతా మనోళ్ళే. మన దగ్గర పైసలు అయిపోయి మనకు చేత కాకుండా అయినప్పుడు మనకి ఎంత విలువ చూపిస్తారండి మన వాళ్ళే. చేతి నిండా కష్టం చేసుకొని కడుపు నిండా పెట్టిన మన వాళ్ళే మనని ఏమంటారో మనకు అందరికీ అనుభవమే. అది నేను చెప్పాను ఏం లేదు, ఇంటింటికాడ అనుభవాలే ఉన్నాయి. గీదారి కొరకే నానండి మనం బతికింది. చాలా చాలా విలువైన మాటలతో బతకాలి. మీరు మనిషికి 2 మాటలు చెప్పుండ్రి. స్వామి వస్తుందా వస్తలేదా? మీరు మనిషికి 2 మాటలు చెప్పుండ్రి. బాగా బాగా మనం నేర్చుకోవాలి. రోజు 2 మాటలే నేర్చుకోవాలి. 2 మాటలు నేర్చుకుంటే ఎంతో పెద్దోళ్ళు అవుతాం మనం. ఇంత కాదు అంత కాదు, ఎంతో పెద్దోళ్ళం అవుతాం. జై శ్రీరామ్. ఇవాళ మల్లాపూర్ మల్కాపూర్ వాసులు మరియు గోపాలరావుపేట నుంచి వచ్చింది ఇక్కడికి. అందరికీ ధన్యవాదాలు, అందరికీ పాదాభివందనాలు. ఇవాళ మా నగరం పావనం అయిపోయిందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అక్కడ గురువు గారు వచ్చేసి మన మనసులను శుద్ధి చేస్తా అంటే, ఇక్కడ లక్ష్మమ్మ గారు వచ్చేసి మాత వచ్చేసి నగర శుద్ధి చేస్తుంది. అట్లాగే మన ఇళ్ళు కూడా శుద్ధి అయిపోయినాయి. ఇప్పుడు ప్రతి ఇల్లు కూడా శుద్ధి అయిపోతుంది. ఎంత పవనమైందో, చాలా పవనం అయిపోయింది. ఎంత పెద్ద ఫంక్షన్ చేసినా ఇట్లా అంత మంచి జనాలు రారు. ఇక్కడ ఇలాంటి నగర సంకీర్తన జరగదు. ఎంత పుణ్యం చేసుకుంటున్నాం ఇది జరుగుతున్నది. జై శ్రీరామ్. మన అందరి ఇలవేలు పైన పరమాత్ముని యొక్క పాదపద్మములకు ప్రణమిల్లుతో, దైవాత్మ స్వరూపులైన తల్లిదండ్రులకు గురుదేవుల పాదపద్మములకు ప్రణమిల్లుతూ, ఆత్మ బంధువులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మా ముగ్గురమ్మల మూలపుటమ్మ మున్నించాలి. అమ్మగారి ప్రసంగాన్ని మధ్యలో ఆపినందుకు నన్ను క్షమించాలని కోరుకుంటూ, అమ్మ మాట్లాడకండి, ఇలా అట్టుంటే వాళ్ళు మాట్లాడరు. జై శ్రీరామ్. అయితే ప్రత్యేకమైన ఫోన్ ఏంటంటే స్వామీజీ ఫోన్ చేశాడు, అందుకొరకని ఆపవలసి వచ్చింది. నన్ను మన్నించాలి. మనకు